అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు ప్రతిపక్షమైన పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే. మరి ఆ నాయకుడు ఉండి ఇలా తిట్టడం ఒక అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలను అలా చేయడం ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించండి. మరి పక్కన ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏమి అర్థం చేసుకుంటున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. ఇకనైనా రాష్ట్ర ప్రజలు బుద్ధి తెచ్చుకోండి. అటువంటి నాయకుడికి ఓట్లు వేసి గెలిపించి ఎమ్మెల్యేగా చేస్తే ఏం ప్రయోజనం? అతని మాటలే రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. అతను మాట్లాడే మాటలు, అతను ఒక ఎమ్మెల్యేగా అవసరమా? ఏ నియోజకవర్గానికైనా నెల్లూరులో ఓడిపోయాడు, పల్నాడు పోయాడు, అక్కడ చిత్తు ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయిన ఆవేదనతో ఒక బాధతోనో అటువంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఒక మెంటల్ ఎక్కిన వాడిలాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ఒక నియోజకవర్గానికి మంచి నాయకుడు కావాలి. మంచిగా ఉండే నాయకుడికి ఓట్లు వేసి గెలిపించండి. ఎప్పటికైనా కానీ మీకు చూసి తెలివి తెచ్చుకోండి. ఇక్కడి నుంచి అయినా కానీ ఓట్లు ఎవరికి వెయ్యాలా, ఎవరికి వేయకూడదా, ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి కదా. రాబోయే తరానికి కూడా మీకు మీ పిల్లలకి మంచి చేసేవాళ్ళు అటువంటి మాటలు నేర్చుకోకుండా ఉండాలి. ఇప్పుడు తిరిగే గాలి ఎదవలు కూడా, గాలికి తిరిగే వాళ్ళు కూడా చెడిపోయి చాలా భ్రష్టు పట్టించి అది ఏదో బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఒక వర్ష వాయి లేకుండా తిరుగుతూ ఇలాంటి పనులు, దుర్మార్గ పనులు చేసుకుంటూ అతని వల్లే సగం చెడిపోయింది. అటువంటి ఎదవకు ఓట్లేసి గెలిపించడం ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఒక దుర్మార్గపు నాయకుడిని ఎన్నుకుంటే ఇలాగే ఉంటుంది, అలాగే చేస్తారు. అటువంటి పనులే వస్తాయి, అటువంటి మాటలే వస్తాయి. ఒక అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలకి దండలు వేసి అలా చేయటం ఏమిటి? వాళ్ళని చూపించుకుంటూ మాట్లాడే మాటలు ఏమిటి? అతనికి కూడా వేయవచ్చు కదా. ఇక నుంచి మారండి, మార్పు రానివ్వండి. ఇటువంటి పనికిమాలిన మాటలు, పనికిమాలిన పనులు చేయవలసిన అవసరం లేదు. ఒక దుర్మార్గ మాటలు, దుర్మార్గులు నీచంగా ఉంటారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక రాజకీయాల్లోకి పనికిరాడు. ఏదో చేసినట్టు కొన్నిటికి సమాధానం చెప్పినాను, కొన్నిటికి గెంటి వేశాను, కొన్నిటికి నాకు తెలియదు అంటాడు. ఏదో విపరీతంగా చేసినట్టు, విపరీతంగా అడిగినట్లు, ఏయో చేసినట్లుగా. చేసిన పాపాలు ఎటుపోతాయి? మీరు చేసిన 5 సంవత్సరాల పాపాలు ఒక్కసారి ఆలోచించండి. ఆ పాపాలేగా మీకు శాపాలుగా మారింది. అనిల్ కుమార్ యాదవ్ గారు, అవునా కాదా? రాష్ట్ర ప్రజలు చెప్పండి. ఆ పాపాలేలకు శాపాలుగా మారినవి అని తెలియజేస్తూ, మీ పిల్లల భవిష్యత్ మీలో ఉంటుంది. ఈ తరం అయిపోతుంది, ఆ తరం అలాగే ఉంటుంది. రాబోయే తరాలు కూడా, రాబోయే ఎలక్షన్లు కూడా ఇటువంటి నాయకులను ఎన్నుకుంటే నియోజకవర్గం కూడా బాగుపడదు. ఈ దుర్మార్గపు నాయకుడిని తరిమివేయాలి. నియోజకవర్గంలో కూడా ఏం చేయటానికి ఆస్కారం లేదు, చెయ్యలేడు. అటువంటి మాటలు మాట్లాడేవాడు ఏం చేయగలుగుతాడు? నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే మంచి నాయకుడు కావాలి, మంచిగా చేసేవాడు కావాలి. సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకుంటూ మీసాలు మెలేస్తూ తోడలు కొట్టే నాయకుడు ఏంటంటే మాటలు మాట్లాడుకుంటూ కాలం గడిపే నాయకుడు ఆడు. అటువంటి దుర్మార్గపు నాయకుడికి ఓట్లు వేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. కొంచెం నోరు అదుపు పెట్టుకొని ఏ నాయకుడిని ఎలా తిట్టాలి, ఏ నాయకుడిని ఎలా మాట్లాడాలి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మీకు 11 సీట్లు ఇచ్చి బయటికి గెంటేశారు. నిన్ను చిత్తుగా ఓడించారు. ఆయన చిత్తుగా ఓడించారా లేదా అని తెలియజేస్తూ, ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు కొంచెమైనా జ్ఞానం తెచ్చుకోండి, కొంచెమన్నా మారండి. అటువంటి నాయకుడు గెలిచిన నియోజకవర్గం అభివృద్ధి కాదు, నాశనం చేస్తాడు.
అని తెలియజేస్తూ, అతను ఎప్పటికీ గెలవకూడదు, గెలవడానికి ఆస్కారం లేదు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.